వార్ధకములో జీవిస్తున్న నాతో నా పేరు పెట్టి పిలిచాడు దేవుడు. పేరు పెట్టి పిలిచి దేవుడు ఉన్నాడన్న సంగతే తెలీదు. ఒక్కసారి ఆ స్వరాన్ని పదే పదే 5 రోజులు వరుసగా విన్నాను. నేను 5 రోజులు వరుసగా విన్నాను. 5వ రోజు పొర్లి పొర్లి ఏడ్చి ప్రభుని నా స్వంత రక్షకుడుగా స్వీకరించాను. సిలువను గురించిన వార్త మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎలాగుంది? మరి దేవుని శక్తిని పొందుకున్న నీవు నేను ప్రొద్దుటి రాగానే అంకుల్ గారు ఆహ్వానించారు లోపలికి. తమ్ముడు జోసెఫ్ తీసుకొచ్చాడు. చిన్న పరిచర్య నాన్న, 2 మార్లు ఫోన్లో చెప్పారు. 25 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య అన్న. చాలా సంతోషం వేసింది, మరి వైపు బాధ వేసింది. ఎంతమంది నశించిపోతున్నారో తెలుసా? ప్రొద్దుటే దొరికాడు ఒక అతను నాకు భీమవరం టౌన్ స్టేషన్లో, గట్టిగా పట్టుకున్నా. రాత్రి ఒక అతను దొరికాడు. ఎందుకు చెప్పలేము మనం సువార్త? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం. ఎవరిని బట్టో తెలుసా? శరీర సంబంధులైన, బలహీనులైన, నామకార్థ క్రైస్తవులు. అందుకే నేను అద్దెళ్లలో ఉంటాను ఎక్కువ. మాకు సొంత ఇల్లు లేదు. ఏరి కోరి ప్రభువుని అడిగి రకరకాల ఇళ్లలో ఉంటాను. ఎంత మార్పుకు గురవుతున్నారో తెలుసా? ప్రజలు ప్రభావితులైపోవాలి. సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని పొందుకున్న నేను నాలో నుంచి ప్రభావం అందరిని బాగు చేయాలి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమైంది? దేవుని ప్రభావంతో. అందుకే ఎంత అద్భుతంగా రాశాడు. మళ్ళా చదవండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సువార్తలో మహిమ ఉంది. అద్భుతం. 2 సంవత్సరాల క్రితం మద్రాసు నగరంలో తిరువళ్ళూరు జిల్లాలో 40 రోజులు ఓ బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచారు. 40 రోజులకి చాలా మార్పు వచ్చేసింది అక్కడ. తమిళ హిందువులు ఆ చర్చికి వచ్చారు. 50 మంది వరకు బాప్తిసానికి తీర్మానం తీసుకున్నారు. అక్కడ సంఘ పెద్దలు, ప్రెసిడెంట్లు, కమిటీ వారు ఉంటారు. వాళ్ళు అణిచేశారు శాస్త్రుల పరిశీలనలాగా. చివరికి 14 మంది బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు చూసే నేను దేవుని మహిమ అంటే ఎలాగుంటుందో. దేవుని మహిమ రక్షింపబడుచున్న నీ మీద నిలబడుతుంది. ఈరోజు మనకు కావాల్సింది దేవుని మహిమ. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంది. రక్షింపబడుచున్న నీకు దేవుని శక్తి. ఇదే పునరుద్ధానపు శక్తి, ఇదే పరిశుద్ధాత్మ శక్తి, ఇదే మహిమగల శక్తి. ఇలాంటి దేవుని శక్తిని మనం పొందుకోకుండా నిర్జీవమైన క్రైస్తవులాగా ఉన్నాం. గాలికి చెదరుగుడు పొట్టు వలె ఉన్నాం. మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నాం. నిర్జల మేఘములుగా ఉన్నాం. నీళ్లు లేని మేఘం గాలికి ఇటు అటు చెదరగొట్టుకుపోయేటట్లుగా నీవు నేను కొట్టుకుపోతున్నాం. అపవాది వాడు పని చేసుకుంటున్నాడు. వాడికి సమయము తక్కువ ఉందని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. చదువుదామా? మాట కూడా చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత అసలు బహుక్రోధము గలవాడే. కోపానికి 32 రెట్లేమో క్రోధం అంటే. నాకైతే అర్థం కాదు. నాకు అంత చదువు లేదు, అంత పరిజ్ఞానం కూడా లేదు. దేవుడు ఎందుకో అభిషేకించాడు, దేవుడు ఎందుకో పిలుచుకున్నాడు, ఆయన ఎందుకో మహిమపరచాలని కొన్ని వచనాలు చదువుతుంటే అర్థమవుతుంది తప్ప బోధించడం కూడా, పాయింట్ల వైజ్ రాయడం కూడా నాకు చేత కాదు. కానీ ఒకటైతే మేలు జరుగుతుంది. ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా మేలు జరుగుతుంది.
ఎవరాడు? అపవాదికి మన మీద ప్రభుత్వం ఏంటి? వాడు మన మీద పెత్తనం ఏంటి? వాడు ఎవడు? భూమిని సృష్టించాడా? ఆకాశాన్ని సృష్టించాడా? వర్షాన్ని ఏమైనా రప్పించగలడా? సంతానాన్ని ఏమి ఇవ్వగలడా? ప్రమోషన్ ఏమి ఇవ్వగలడా? కదలగలడా? నడవగలడా? కదలని నడవని మాట్లాడలేని ఓ భయంకరుడు, పిశాచి, చీకటి వాడు. వాడు బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు, మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని పొందుకున్న నీవు నేను ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 18వ వాక్యం. చదవన్నా ఆయన 3:18. మహిమ నుండి అధిక మహిమను పొందుకోవలసిన క్రైస్తవులమైన మనము, మహిమ నుండి అధిక మహిమను పొందుకొని ప్రభువు కొరకు ఘనకార్యములు, గొప్ప కార్యములు, శూరకార్యములు జరిగించవలసిన నీవు నేను ముసుకేసుకొని ఉన్నాం. మళ్ళా చదవండి అమ్మా 3:18. మనమందరమును, వెరీ గుడ్, దేవుని పోలికగా మార్చబడి మహిమను పొందుకున్న నీవు నేను బస్సులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, మార్కెట్లో ఉన్నా, నడుస్తున్నా దేవుని ప్రభావముతో, మహిమతో ఇతరులను రక్షించవలసిన నీవు నేను వెరితనంగా ఉన్నామే. ఈ మాట చెప్పడానికి వచ్చి నేను, ప్రభువుకు కావాల్సింది పాటలు పాడేవాళ్ళు కాదు నాన్న. పాటలు పాడేవాళ్ళు కూడా కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కూడా కావాలి, వాక్యం చెప్పేవాళ్ళు కూడా కావాలి. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభువుకు అవసరమైన వారు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. క్రీస్తు ఐశ్వర్యాన్ని, క్రీస్తు ప్రభువారి మహిమను కనపరచు సువార్త ఇతరులకు ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు దేవుని మహిమను పొందుకున్న నీవు వారి కనులకున్న పొరలు రాల్చబడతాయి. నీవు మహిమతో నింపబడి లోకానికి వెళ్ళగలిగితే. అంతోనమ్మ, మోజెస్ వాళ్ళు పిలిచారు నన్ను ఆవడిలో, తిరువల్లూరు జిల్లా, విల్లివాకంకు 10 కిలోమీటర్లు ఉంటుంది. అది వెళ్ళి చిన్న ప్రార్థన కూడా చేయలే. నేను మరొక ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం వాళ్ళ ఇంటికి. దేవుని మహిమ నాలో నుంచి అలా వెళ్ళిపోయింది. వెంటనే బాగు అయిపోయింది, లేచి వచ్చేసాం. 5 నిమిషాలకు వచ్చేసాం అక్కడి నుంచి. దేవుని మహిమను మనం ఎందుకు పొందుకోలేము? ఓ వ్యవసాయదారుడు లేకపోతే ఓ ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఎన్ని గంటలు కష్టపడతాడో తన పొలంలో, తన ఆఫీసులో, అదేవిధంగా దేవుని తోటలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తున్న క్రైస్తవమైన మన మీద దేవుని మహిమ నిలిచి ఉండునుగాక. అందుకే అంటాడు ఇక్కడ, ఈరోజు మన ముఖం మీద ముసుకుంది. ఆ ముసుకును తీసివేయడానికి, ఈ అడ్డు తెరను తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టారు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంది. ఇంకా 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 రక్షింపబడుతున్న నీవు నేను, నా మట్టుకు నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నశించిన దానిని, నశించిన వారిని, నశించిపోతున్న లోకాన్ని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చారు. పాపులను రక్షించడం కొరకు యేసు క్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది. నమ్మదగిన వాక్యాన్ని నీవు నమ్మకుండా చేసేస్తున్నావు. మహిమేది, ఐశ్వర్యమేది? రోమపత్రిక 3వ అధ్యాయం 2 ఒకసారి.
23వ వాక్యం చదువు. మళ్ళా మహిమల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్బా అబ్బా అబ్బా, ఒక్కొక్క వాక్యం ఎన్ని గంటలు ఏడిపించేస్తుందో, ఎన్ని గంటలు ఏడిపించేస్తుంది. నిజమే కదా. నేను రక్షించబడి ఇంతకాలం అయింది, ఇప్పటికి కేవలం 1,25,000 మంది మాత్రమే ప్రభువులోకి వచ్చారు నా ద్వారా. ఇంకా చాలా మంది నశించిపోతున్నారు. నేను ఇంకా మహిమ నుండి అధిక మహిమను పొందుకోలేకపోతున్నాను. కారణం, అపవాది వాడు చెరల నుంచి బయటకు వచ్చి అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు, అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను నిజంగా మనం పొందలేకపోతున్నాం కదా. ఇప్పటికి కూడా ఓ ఛాలెంజ్ తీసుకోలేమా? ఎందుకు పొందుకోలేము మహిమను? మహిమను పొందుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు మహిమ. ఫిలిప్పీ 4:19 చదవండి. మళ్ళా అక్కడ కూడా మహిమ అన్నాడు. మరొకరు చదవండి వెనకాల నుంచి ఎవరైనా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. వెరీ గుడ్. నిజంగా ఆలోచించండి, మహిమలో మన అవసరాలు తీర్చబడుతున్నాయా? ఏటీఎంలో, ఫోన్పేలో, గూగుల్ పేలో అవసరాలు తీర్చబడుతున్నాయా? నిజంగా మనం మాట్లాడుకుందాం, తప్పేం కాదు కదా. నీ భోజన పదార్థములన్నిటిలో ప్రథమ ఫలమునిచ్చి ప్రభువుని గణపరిచినప్పుడు నీ పిండి పిసుకు తొట్టే ఆశీర్వదించబడుతుంది కదా. మరి మహిమలో మన అవసరాలు తీర్చబడగలిగితే మరి ఎంత ఆనందం మనకి. అసలు మహిమను స్వతంత్రించుకుంటే కదా, మనం స్వతంత్రించుకుంటే కదా. అందుకే ప్రభు అన్నారు, సిలువను గురించిన వార్త ఇంకా వెర్రితనంగానే ఉన్నాము, వెర్రితనంగానే. చాలా బాధేస్తుంది. ఒకవేళ మీరు బాధపడి ఏమన్నా నన్ను తిట్టినా పర్వాలేదు, నేను ఉన్నదే చెప్తున్నాను, కల్పించి ఏ మాటలు చెప్పలేను. కారణం, రేపు నన్ను ఆయన లెక్క అడుగుతాడు. యెషయా పుస్తకం 66వ అధ్యాయం 2వ వాక్యం, 2వ భాగం. ఉన్న సహోదరు అట్లాగా నాన్న మీరు చదువుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి ఇస్తారా మహిమైన? ఇప్పుడు ఏం కావాలి మనకి చెప్పండి నాన్న. మళ్ళా చదువునానా, మరొకరు చదవండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవడు దీనుడై, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దీనత్వాన్ని వహించారు సిలువలో. ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. ఇప్పుడు 7 మాటలు చెప్పొచ్చు నేను, దీంట్లో మొత్తం సెట్ చేసి చెప్పొచ్చు. కానీ ఒక్క మాటలో అంత అర్థమైపోతుంది. మీరు చాలా మార్లు విన్నారు కదా దేవుని వాక్యం. అద్భుతమైన పాటలు పాడారు. ఈ పాటలు కానీ లోకస్తులు కానీ వింటే ఎంత సంతోషపడతారో. 3 సంవత్సరాల క్రితం ఒంగోలులో కన్యాకుమారి అనే ఒక అమ్మాయికి ప్రార్థన చేయగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఒంగోలు నుంచి వాళ్ళ ఊరు 27 కిలోమీటర్లు, చీమకొత్తి పక్కన పడమటి నాయుడుపాలెం. ఊరికే పలకరించడానికి వెళ్ళాను నేను, మా సీనియర్. అక్కడ ఆ రోజు సువార్త సభ పెట్టేశారు. వాళ్ళు ఖాళీ స్థలం మన మందిర స్థలం కంటే కొంచెం పెద్దది పెట్టేశారు. ఆ రోజు రాత్రి 26 మంది పట్టబడ్డారు. వారిలో ఒక వ్యక్తి బొమ్మల కోటయ్య, 2 కాళ్ళు పోలియో అబ్బాయికి. ఆ అబ్బాయి ఏడ్చిన ఏడుపుకి
పశ్చాత్తాపానికి వారి ఏరియా మొత్తం కంపించిపోయింది. చుట్టూ సునామీ వచ్చినప్పుడు ప్రజలు చెత్త ఏ విధంగా కొట్టుకుపోతాం ఆ విధంగా చుట్టూ నిలబడిపోయారు ప్రజలందరూ అక్కడ ఊర్లో. వారం రోజుల క్రితం ఫోన్ చేసి, అన్న మా ఊర్లో మీటింగ్స్ పెట్టాలి రండి అన్నారు. 3 సంవత్సరాల క్రితం మీటింగ్కి వెళ్ళాను. ఆ అబ్బాయి రక్షింపబడ్డ రోజు 27 మంది ప్రభువులోకి వచ్చారు. అబ్బాయి 3 రోజులు ప్రార్థన పెడితే 25 మంది బాప్తిస్తం తీసుకున్నారు. ఇప్పుడు అడిగా నేను, 3 సంవత్సరాలైంది కోటయ్య నువ్వు ప్రభువును తెలుసుకొని ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని వినని వారు చాలా మంది ఉన్నారు. విన్నా నీవు ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని ఆత్మలు రక్షించావని అడిగా నేను. ఈరోజు బైబిల్ చదివావా? ఈరోజు ప్రార్థన చేసావా? ఎంత ధైర్యం నీకు నాతో మాట్లాడడానికి అని అడిగా. ఇదే మాట రేపు ప్రభు అడిగితే నేనేం చెప్పాలి సమాధానం? ఊరక ఇటు అటు తిరగడానికి, మీ సమస్య వచ్చినప్పుడు తిరగడానికి, నా మాధుర్యమును మాని మీ సమస్య వచ్చినప్పుడు అటు ఇటు తిరగడానికి, మీకు సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరకు రావడానికి ఎన్ని విధాలుగా రాసిపెట్టాడు న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో. అంజూరపు చెట్టు అలాగే అంటది, రకరకాల చెట్లు అడిగి తర్వాత మొండ చెట్టు మాత్రం అద్భుతంగా నన్ను మీరు ఆహ్వానిస్తున్నారా పెద్ద మనిషిగానే, తిరిగి మరలా ఇబ్బంది పెట్టి మీరు కానీ నన్ను ఆహ్వానించకపోతే, రాజుగా నియమించకపోతే నాలో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహిస్తుంది, కాల్చేస్తుంది అంటారు. అందుకని ఇప్పుడు ఏం కావాలంటే నిన్ను నీవు సిలువకు అప్పగించుకునే వ్యక్తిగా మార్చబడాలి. అన్నీ గుడ్ ఫ్రైడేలు వేరు, ఈరోజు గుడ్ ఫ్రైడే వేరు, అన్ని రోజులు వేరు, ఈరోజు వేరు. ఎవరిని మింగుదునానని అపవాది ఎంత విధాలకు వస్తున్నాడు వాడు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా గర్జించే సింహాన్ని? 2 స్తంభాల కంటే ఎత్తుంటాడు. మీరు నేను అనుకున్నట్టు కాదు, రకరకాలుగా వస్తాడు వాడు. ఒక్కొక్క సెకండ్కి 3 మింగేస్తున్నాడంటే వాడు. సిలువను గురించిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తితో కొన్ని కుటుంబాలను కట్టాలి. దేవుని శక్తితో నలిగిపోయిన వారిని బలపరచాలి. దేవుని శక్తితో సమాధిలో నుంచి లేపాలి ప్రజల్ని. దేవుని శక్తితో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. గొప్ప కార్యములు, ఘనకార్యములు, శూరకార్యములు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనాన్ని విజయోత్సంగా మార్చగల దేవుడు మనతో ఉన్నాడు. పూనుకోవాలి మనం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఎంత అద్భుతంగా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4:19. ఈ అవసరం దగ్గర చాలామంది క్రైస్తవులు ఇతరులతో మాట్లాడేటప్పుడు నిరుత్సాహ బలులు అర్పిస్తారు. మా అవసరాలు తీర్చబడట్లేదండి, అప్పిస్తారా? మా అవసరాలు తీర్చబడట్లేదండి. లోక వ్యక్తుల దగ్గర మనం ఎలాగుండాలి? ప్రభు అన్నారు, ఎంత అద్భుతమైన మాట అది, సజీవమైన మాట కదా ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యము. మళ్ళీ చదవండి 19వ వచనం. కాగా దేవుడు, ఎవరు చెప్తున్నారు ఈ మాట? కాగా దేవుడు అంటే దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. మన అవసరాలు తీర్చలేడా? మీకు తెలుసా, నిలబడ్డ నేను చాలా మార్లు ఒక్క పూట భోజనం కూడా లేదు. నమ్ముతారా మీరు? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానపు శక్తి చేత నాతో మాట్లాడారో నా జీవితం అంతా ఉల్టా అయిపోయింది. మొదటి వారు కడపటి వారు లోకములోని గనులతో సమానంగా కూర్చోబెట్టింది సిలువలో ఉన్న విలువ. నా పేదరికాన్ని కొట్టివేసింది. నేను ఎప్పుడు రుచి చూడని ఆహారాన్ని నా ముందుకు తీసుకొస్తుంది ఈ విజయం. మీరు సమ్మతించిన మాట వినని ఎడలా, అద్భుతమైన మాట కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. వెరీ గుడ్. మీరు సమ్మతించి నా మాట విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములు. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ఇది, ఎంత అద్భుతమైన వాగ్దానం. ఎన్నో రోజులు నేను చదువుకునేటప్పుడు నాకు బట్టలు లేవు, భోజనం లేవు. ఎంత ఇబ్బంది పడ్డానో.
నన్ను కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు నా పరలోకపు తండ్రి అయిన యేసు క్రీస్తు. షాంపు నుండి చెప్పుల వరకు ఇలాంటి మంచి మాటలు, అంటే సమ్మతించే మాటలు మనము ఇతరులకు బోధిస్తున్నప్పుడు వారి పరిస్థితి ఎలాగుంది? వారు అవివేకంగా మార్చబడుతున్నారు. సిలువను గురించిన వార్త ఎంత విలువైన మాటలండి. ఒకసారి 21 రోజు భోజనం లేదు మాకు. ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నమన్నాడు ఆయన. అడవుల్లో కోటంబేడు అనే గ్రామానికి వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయాడు. 100 రూపాయలు రూమ్ రెంట్, కరెంటు కూడా లేదు ఆ ఇంటికి, చుట్టూ కంప కూడా లేదు. ఓ క్యాండిల్ 2 రూపాయలు, ఓ ఉల్లిపాయ రూపాయి, కేజీ 10 రూపాయలు. అప్పుడు ఉల్లిపాయ రూపాయి, కేజీ 5 రూపాయలని ఉల్లిపాయ రూపాయే. అలాంటి కుగ్రామం అది. ఎంత ఇబ్బంది పడ్డాము ఆ గ్రామంలో. 20 రోజులు పూర్తిగా పస్తున్నాం. 21వ రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. ప్రొద్దుటే 4 గంటలకల్లా వెనకింటి ఆవిడ తీసుకుని కొన్ని దోసులు మాంసపు ముక్కలు తీసుకొచ్చి తలుపు దాటుతుంది. 20 రోజులు పూర్తిగా అన్నం లేదు. 21వ రోజు తిన్నాం మేము ప్రొద్దుట 4 గంటలకి. ఎప్పుడైనా మీరు భోజనం లేకుండా ఉన్నారా? మీరు ఒక్కసారి 40 రోజులు ప్రభు కొరకు మీ దేహాన్ని సర్దుకోండి, భోజనం మానేయండి. మహిమ అంటే ఏంటో కనబడుతుంది మీకు. క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఏంటో కనబడుతుంది. సిలువకు వచ్చిన శక్తి ఏంటో కనబడుతుంది. ప్రొద్దుటే 4 గంటలకు ప్రారంభించిన మేము రాత్రి 11:20 వరకు తింటానే ఉన్నాం. అప్పుడు అర్థమైంది రాత్రి 11:20 మొహం గడగలేదు ఈ వేళని. సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నీ పొలములో దేవుని శక్తిని చూడగలవు. నీ శరీరములో దేవుని ఆరోగ్యముతో కూడిన శక్తిని చూడగలవు. నీ పరీక్షలలో దేవుని శక్తిని చూడగలవు. ప్రతి విషయంలో దేవుని శక్తిని చూడగల కనులను ప్రభు మనకు దయచేయునుగాక. ఇలాంటి శక్తిని నిరూపించడానికే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి మరలా తీసుకున్నాడు. ఆయన ఇప్పుడు కావాల్సింది ఎవరు? దేవుని శక్తిని నిరూపించేవారు కావాలి ప్రభుకి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. వెరీ గుడ్. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయినప్పుడు బలము కలిగి గొప్ప కార్యాలు చేయవలసిన నీవు నేను ఇచ్చకపు మాటల చేత, పనికి మాలిన మాటల చేత, అసమాధానపు మాటల చేత, అసత్యపు మాటల చేత, బూతు మాటల చేత, వ్యంగ్యపు మాటల చేత, విషపు చూపుల చేత అలవాటు పడిపోయి దేవుని శక్తిని పొందుకోలేని వారంగా ఉండిపోయాము. మళ్ళీ చదువునా వచ్చిన నాన్న. వెరీ గుడ్. ఈరోజు మనం నిబంధనను మీరిపోయాము. ఆ మాటలు మాట్లాడకూడదని తెలిసి కూడా దేవుని శక్తిని పొందుకున్న నీవు నేను తిరిగి మరలా దేవుని శక్తిని అంతకంతకు పొందుకొని మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళవలసిన నీవు నేను దుఃఖం వెంబడి దుఃఖంలో ఉండిపోయాం మనం. దీనికి అంతటి కారణం మనలో విధేయత రాలేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16వ వచనం, 15వ వచనం కూడా చదవండి నాన్న. 3వ అధ్యాయం నాన్న. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 కూడా చదవండి. వెరీ గుడ్. అంటే దేవుని శక్తి
ఆశ్రయించని వ్యక్తిలాగా ఉండిపోయావు నువ్వు. కారణం ఏందో తెలుసా? ఈ మాటలు నీకు వినబడుతున్నాయి. ఎట్లా వినబడుతున్నాయి చెప్తున్నాడు ఇక్కడ. రోమపత్రిక, దీన్ని అలా పెట్టుకోండి. రోమపత్రిక 10వ అధ్యాయానికి వద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యం. ఆగదాం. 8వ వచనంలో నేను మెల్లగా చదువుతున్నాను. వాక్యము నీ దగ్గరుంది, నీ హృదయంలో లేదు. ఇదొక బ్యాచ్. వాక్యము నీ హృదయంలో ఉంది, నీ నోట్లో లేదు. ఇదొక బ్యాచ్. వాక్యము నీ హృదయంలో ఉంది, నువ్వు విచ్చక మాటలు మాట్లాడుతున్నావు. ఇదొక బ్యాచ్. మరి దేవుని శక్తిని నిరూపించేవారేరి? ఏలియా లేరి, దావీదు లేరి, అబ్రహాం ఏడి, ఇజ్రాయేల్ ఏడి? ప్రభు కొరకు అంగలార్చేవారేరి? రొమ్ము గుద్దుకుంటా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసి సుంకరలేరి? తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయవలసిన నీవు నేను, శిలువ శక్తిని దగ్గరుండి వింటున్న నీవు, అనుభవిస్తున్న నీవు, మరి ఇతరులకు ఎందుకు ప్రకటించే విషయంలో మరి ఎలా తీసుకుంటున్నావు వల్ల? ప్రభు వచ్చు వరకు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇరవై 24వ వచనం. 26వ వచనం చదువున్నాను. ఆయన మరణాన్ని ప్రచురించకుండా దేవుని బల్లలో చెయ్యి వేసే అర్హత నీకు నాకు లేదు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిని నువ్వు అనుభవించాలంటే బలలో పాలుపంపులు పొందాల్సిందే. బలలో పాలుపంపులు పొందాలంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిందే. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి. సువార్తను ఖచ్చితంగా ప్రకటించాలి. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటించి చూడు, ఎన్ని మహిమతో కూడిన అవసరాలు తీర్చబడతాయి నీకు. సువార్తను ప్రకటించి చూడు, నీ అజ్ఞానం దేవుని జ్ఞానం ముందు వేలాడకపోతే అప్పుడు అడుగు. ఫిలిప్పీయుల పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 19వ వాక్యం. చాలు, మరొకరు చదువుతారా? మెల్లగా చదవండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేని మూలంగా? 2 చెప్పారు అక్కడ. ఒకటి బ్రతుకు మూలంగా, రెండవది సిలువను గురించిన వార్త. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తితో ఉన్న నీవు నేను మన బ్రతుకు మూలంగా ప్రభు గణపరచబడాలి. బ్రతుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడతాడా లేదా? బ్రతుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడా లేదా? బ్రతుకున్న వ్యక్తి సువార్త చెప్పాలా లేదా? బ్రతుకున్న వ్యక్తి సమాజ కూటానికి హాజరయ్యే వ్యక్తి, బలలో పాలుపంపులు పొందే వ్యక్తి సువార్తను కూడా ప్రకటించాలి. నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు యేసు ప్రభువారు నా శరీరం అందు ఘనపరచబడాలి. ఈరోజు క్వశ్చన్ చేసుకో,
నీ శరీరం మూలంగా, నీ చూపుల మూలంగా, నీ మాట మూలంగా, నీ పాట మూలంగా, నీ బ్రతుకు మూలంగా ప్రభువారు ఘనపరచబడుతున్నారా? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శక్తి శక్తి. ఈ దేవుని శక్తి కోసమే వెతికానని నేను. రేపు జరగబోయే విషయాన్ని చెప్పాలి నేను. అలాంటి వారు ఎవరు లేరు కాబట్టి నేను దేవునికి నా 2 చేతులు జోడించను, నా మోకాళ్ళు మురక్కను, నా కొబ్బరికాయ కొట్టను, అగరబత్తులు వెలిగించను. నేను ఇష్టంగా పెంచుకున్న నా మేకపోతేని వధించను పొలంలో. నా కోళ్ళు కూడా వెతికితే నాకు దొరకల. ఆయనే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడన్న సంగతి నాకు అర్థం కాల. కారణం నా కనులకున్న పొరలు. అంటే ఎదుటివారి కనులకున్న పొరలు నీవు పొందుకున్న శక్తిని బట్టి రాల్చివేయబడతాయన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు చదవండి మరలా 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు చూడండి, ముసుగు ఎక్కడుంది? అబ్బా, కొంతమంది ముసుకేమో మనసు మీద ఉంది, కొంతమంది ముసుకేమో హృదయముల మీద ఉంది. దేవుని వాక్యం ఎక్కడ నిలబడుతుంది? మనసులో ధర్మ విధులను రాశాడు ఆయన, హృదయంలో దాచిపెట్టుకోమన్నాడు ఆయన, బహుభద్రంగా దాచిపెట్టుకోమన్నాడు ఆయన. అంటే మనం వినుట మట్టుకు వింటున్నాము కానీ వాటిని మర్చిపోతున్నాము. అంటే మనకు బాధ్యత లేని రహితంగా ఉన్నాం మనం. అందుకే అన్నాడు ఆయన, సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఈరోజు దేవుని శక్తిని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎంత లేట్ అయినా పర్వాలే. దేవుని శక్తిని పొందుకోకుండా ఎంతకాలం కూర్చుంటావు ఇలాగా? దేవుని శక్తిని పొందుకోకుండా ఎంతకాలం ఏడుస్తావు? దేవుని శక్తిని పొందుకుంటే ఎంత అద్భుతమో. ఒకసారి ఒక మాట చెప్పమంటారా? అదే కోటంబేడి గ్రామంలో ఉన్నా నేను. ఎవరో చెప్పారు, విజయభాస్కర్ రెడ్డికి వచ్చాడు. అతను కూర్చోలేడు, నడవలేడు, పడుకుంటే నిద్ర రాదు, నడిచేదానికి శక్తి లేదు. ఓ ఎదురు కర్ర, ఇంత 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 ఇంతలా ఉన్న కర్ర, 6 అడుగుల కర్రతో వచ్చాడు. మరి ఎలాగొచ్చాడో తెలియదు నాకు. అంతకు మునిపే సుబ్బారెడ్డి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేశాం మేము. సుబ్బారెడ్డి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేయక మునుపు వాళ్ళ ఇంట్లో సేద్యం చేయడానికి ఉన్న వెంకటరమణయ్య ఆయన భార్యకి ప్రేయర్ చేశాం. 12 సంవత్సరాల నుంచి చెవిటి మూగదెయ్యం పట్టుకుంది ఆవిడ్ని. 11 దెయ్యాలు ఉన్నాయి ఆవిడలో. ఓ గంట ప్రార్థన చేసిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఆవిడ మాట్లాడింది. ఆవిడ కుమార్తె 3వ సంవత్సరం అప్పుడు 3వ నెల అప్పుడు ఆవిడకి మాట పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ కుమార్తెకి 12, 13 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడిన తర్వాత ఆ రాత్రి ఆనందం మామూలుగా లేదు. ఆవిడ పేరు వెంకటరమణమ్మ, ఆమె భర్త పేరు వెంకటరమణయ్య. వీళ్ళిద్దరు కలిసి సుబ్బారెడ్డి ఇంట్లో పనిచేస్తారు. ఈ విషయం ప్రొద్దుట వెళ్ళి అతను పనిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రే చేశాం. ఆ సంగతి విని విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు. ఓ అరగంట ప్రార్థన చేసిన తర్వాత అతను లేచి నడిచి వెళ్ళిపోయాడు. దేవుని శక్తి మన మీద ఎందుకు పనిచేయదు? దేవుని శక్తి ఆనాడు తోమా ద్వారా, పౌలు గారి ద్వారా అద్భుతాలు జరిగించినప్పుడు దేవుని శక్తి నీ ద్వారా ఎందుకు జరిగించదు? దేవుని వాక్కు నీలో నుంచి బయలు వెడలి 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని నడిపించలే? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేయలే? గెరాసీనుల్లో దేశంలో ఉన్న సమాధుల్లో ఉన్న వ్యక్తిని బాగు చేయలే? మరి నిన్ను నన్ను ఎందుకు బాగు చేయదు? మన హృదయము కఠినంగా ఉంది, మన హృదయం మీద ముసుకుంది. ఆ ముసుకును తొలగించడానికి ప్రభువారు చనిపోయారు. ఎంత అద్భుతంగా రాసిపెట్టాడు. మళ్ళీ చదువుదాం ఆ మాట. 15వ వచనం చదవండి ఒకసారి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి వైపు నీవు కానీ తిరగగలిగితే, మనసు పెట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే, నీవు పాపివని నీ నోటితో ఒప్పుకోగలిగితే దేవుని మహిమను ఇక్కడి నుంచి చూసి వెళ్తావు. ఆమేన్. ఎంత అద్భుతమైన
16వ వచనం. 17వ వచనం. ఈ స్వాతంత్ర్యం వరకే, ఈ స్వాతంత్రాన్ని పొందుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. నేను 3 నెలల ముందే బుక్ అయిపోతా. నేను చూసి 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 క్రైస్తవ సంఘాలని, సమాజాన్ని ఎక్కడి వరకు వచ్చి ఆగానంటే, నేను నా భార్య, నేనును నా ఇంటి వారును ఆగి ఉన్నాం. ఇప్పుడు మేము మొత్తం ముసుగులో మోసం. అందుకే నేను నా భార్య కలిసి ప్రార్థన చేస్తుంటే 1000 మంది కలిసి ప్రార్థన చేసినట్టు ఉంటుంది. అందుకే 1,25,000 మంది మా ద్వారా మారారని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. అంత ప్రార్థనా శక్తిని, సమయాన్ని వృధా చేసుకొని ఇక్కడికి వస్తే నీ మొహం మీద ముసుకుందని చెప్తే నీకు పశ్చాత్తాపం కూడా రావట్లేదు. నువ్వు పాపం ఊబిలో ఉన్నావన్న సంగతి నీకు తెలిసి ఉండి కూడా పాపాన్ని కౌగిలించుకుంటున్నావే, ఇంకెప్పుడు అర్థమవుతుంది నీకు? ఓ వైపు పిశాచి గర్జించు సింహమై అనేక మందిని పాడు చేస్తూ వస్తున్నాడు. మరి దేవుని శక్తిని ఎప్పుడు పొందుకుంటావు? శృంగవృక్షంలో ఒక ఆవిడ నాకు 2001లో ప్రార్థన చేసింది. ప్రార్థన అంతా అయిపోయింది. ప్రవచనం చెప్పింది. నీ ప్రవచనం తప్పు అని చెప్పాను నేను. అప్పుడు నేను 3 నెలల క్రైస్తవుని. ఎట్లా చెప్పావు తప్పు అంది. చెప్పా వివరణ. అయ్యయ్యా చెప్పమాకయ్యా, పొట్టకూడు కోసం సేవ చేసుకున్నాను అంది. ఇంకెప్పుడు అది చేయమాకన్నా. చాలా చిన్నప్పుడు. దేవుని వాక్యము సజీవమైనది, ఫలము గల దేవుని వాక్యాన్ని అంగీకరించిన మనము, మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రబలమవ్వాలి, విస్తరించాలి, ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి. సిలువను గురించిన వార్త. అందుకే మరలా చెప్తున్నాడు. 17 వచనం చదవండి. ప్రభువే ఆత్మ దేవుని పోలికగా మనం మార్చబడాలి. అందుకే రాస్తున్నాడు ఇక్కడ. గలతీ పుస్తకం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 14 వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును తప్ప, దాని వల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఇది మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఇంకా బైబిల్ వచ్చిన ప్రతి వచనం మందే. మనము సిలువ వేయబడాలి. మన మాటలు, చెడు మాటలు, మన కోపం, మన బలహీనతలు అన్నీ సిలువ వేయబడాలి. ప్రభువే నా యందు జీవించాలి. ప్రభువే మన ద్వారా మాట్లాడాలి. ప్రభు యొక్క దీనత్వాన్ని సిలువలో నేర్చుకున్నాం మనం. ప్రభు ఏ విధంగా ఇతరులను క్షమించారో ఈ మాటలు నేర్చుకున్నాం మనం. సిలువ ఈరోజు మనకు విలువను తీసుకొచ్చింది. సిలువ నాలో ఉన్న పాపాన్ని క్షమించింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవటం బట్టి నా పాపం పోయింది, నా దోషం కొట్టివేయబడింది, నా శాపం ఆశీర్వాదంగా మార్చింది. బాధ్యత నేర్పాడు మనకు సిలువలో. అమ్మా ఇదిగో నీకు ఎంత బాధ్యత అండి. ఆత్మను అప్పగించే విషయంలో కూడా, దాహం కలిగి ఉన్న విషయంలో కూడా ఎంత అద్భుతంగా చెప్పాడు, ఎంత అద్భుతంగా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. లాభము అని మనం ఎప్పుడు చెప్పగలం? ఓ గేదెను 50,000 కొన్నాం, 70,000 అమ్మాం. లాభం ఎంత? మరి పాపి అయిన నీవు నేను పరిశుద్ధంగా మార్చబడ్డాం. లాభమే కదా మనకి. ఎంత వివరణించాడు అక్కడ, ఎంత వివరణించాడు. సిలువను గురించిన వార్త మనకు దేవుని శక్తి. దేవుని శక్తిని పొందుకున్న మనము సంఘానికి, సంఘ క్షేమానికి ఉపయోగపడాలి. దేవుని శక్తిని పొందుకున్న మనం కుటుంబాలను కట్టాలి. దేవుని శక్తిని పొందుకున్న మనము అపవాదిని ఎదిరించాలి. దేవుని శక్తిని పొందుకున్న మనం దేవుని వరాన్ని సంపాదించుకోవాలి. దేవుని శక్తిని పొందుకున్న మనము క్రీస్తు ప్రభువారి స్వారూప్యంలోనికి రావాలి. దేవుని శక్తిని పొందుకున్న మనము అపవాది తంత్రాలను ఆర్పివేయ శక్తిమంతులు అవ్వాలి.
దేవుని శక్తిని పొందుకున్న మనం మరో ఏలియాగా ఉండాలి, మరో దావీదులాగా ఉండాలి. దేవుని శక్తిని పొందుకున్న మనము మన వినయం ద్వారా, మన మాటల ద్వారా, మన పద్ధతి ద్వారా లోకానికి అంతటికీ మనం నడిచి వెళుతున్నప్పుడు మన బ్రతుకు మూలంగా సత్య సువార్త ప్రకటించబడాలి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 9వ వచనం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతున్నా. బా, ఇది మనకు కావాల్సింది. సిలువలో మన ఆకారం మొత్తం చచ్చిపోవాలి. ప్రభువే జీవించాలి. అందుకే రాస్తారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా వివరణ ఇచ్చాడు. ఇక్కడ చాలా వివరణ ఇచ్చాడు. 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, ఈరోజు మనం చచ్చిపోతే క్రొత్త ఆకారం వస్తుంది. దాని వివరణ యోహాను సువార్త 12వ అధ్యాయంలో వివరంగా ఇచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. చాలా మనం భూమిలో పడి చనిపోవాలి. ప్రభు కొరకు. లోకమంతా ఎంత అద్భుతంగా ఉందో. నీతిమంతులు విజ్ఞాపన అద్భుతంగా ఉంది. నీతిమంతుల సభ చాలా అద్భుతంగా ఉంది. భక్తిహీనుల సభలో అపవాది ఎన్ని గలిబిలు చేస్తున్నారో. అందుకని దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి. సిలువలో మనం నలగొట్టబడాలి. ప్రభువారు మనలను బలమిస్తారు. దేవుడి మాటలు ఆదరించారు. ఆటలో కొన్ని శరణాలు ఆడంలో కలుపుకోవడం. 241వ పాట పురుష శరణాలు.